నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఆగ్రహానికి కారణం పాత బస్తీ అభివృద్ధి అంశమే. పాత బస్తీ పేరుతో ప్రభుత్వాలు మోసం చేశాయన్న భావంతోనే తాను గట్టిగా మాట్లాడవలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు చూపిస్తున్నా అవి ప్రజలకు ఎక్కడా కనిపించడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. లెక్కలు అడిగితే సమాధానాలు లేకపోవడమే తన కోపానికి కారణమని రాజాసింగ్ తెలిపారు. ఇక పాత బస్తీలో మౌలిక వసతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆయన వివరించారు. డ్రైనేజీ సమస్యలు ఏళ్లుగా అలాగే ఉన్నాయని, రోడ్లు గుంతలమయంగా మారాయని, తాగునీటి సరఫరా సక్రమంగా లేదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపడలేదని విమర్శించారు కూడా రాజాసింగ్. ఈ పరిస్థితులకు పాలకులు ప్రత్యక్షంగా చూసే ధైర్యం ఉందా అని సవాల్ కూడా విసిరేశారు. ఇక పాత బస్తీని కేవలం ఓట్ బ్యాంక్లా మాత్రమే చూస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో, ఎన్నికల ముందు పెద్ద మాటలు చెబుతారు, కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత నిధులు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పాత బస్తీ ప్రజలు రెండో తరగతి పౌరులు కాదని, తమకు సమాన హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంఐఎం పార్టీపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఏళ్లుగా పాత బస్తీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునేవారు అభివృద్ధి విషయానికి వస్తే ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఉన్న అవగాహన వల్లే పాత బస్తీ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పాత బస్తీకి ప్రత్యేక ప్యాకేజ్ ఎక్కడ అని, మైనారిటీ సంక్షేమ నిధులు నిజంగా ఎవరికి చేరుతున్నాయని రాజాసింగ్ ప్రశ్నించారు. కాగితాలపై మాత్రమే కనిపిస్తున్న అభివృద్ధి గ్రౌండ్లో ఎందుకు కనిపించడం లేదని నిలదీస్తున్నారు. ఇక అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మైక్ కట్ చేసినా తన ఆగ్రహం తగ్గలేదన్నారు. నిధులు ఇవ్వకపోతే అసెంబ్లీ బయట కూడా పోరాటం చేస్తానని రాజాసింగ్ హెచ్చరించారు. రోడ్డుపై ఉద్యమాలకు కూడా సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారాయన. అయితే ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి కానీ, ఎంఐఎం నుంచి కానీ స్పష్టమైన సమాధానాలు కల్పించలేదన్న భావన కూడా వ్యక్తమైంది. ఇది కేవలం రాజాసింగ్ మాటల ఆగ్రహమా, లేక పాత బస్తీ ప్రజల గుండెల్లో ఉన్న అసలు బాధకు ప్రతిబింబమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందుకు వచ్చింది. ఆయన లేవనెత్తిన అంశాలు కాంగ్రెస్, ఎంఐఎం రెండిటికి ఇబ్బందికరంగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఇక పాత బస్తీ సమస్యలు రాజకీయాలకు మించినవని, వాటికి నిజమైన పరిష్కారం కావాలన్న భావన ఈ వివాదం ద్వారా మరోసారి బయటపడింది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లంచాలు పెరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పాలనను అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేకపోతుందని ఎద్దేవా చేశారు ఆయన.